శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. భక్తి మార్గం ప్రేక్షకులకి అనేక శుభాభినందనలు తెలియజేస్తూ మనము ధనుర్మాసము జరుపుకుంటూ ముందుకి వెళ్తున్నాము. మనకి మొదటి 4 పాసముల వరకు నిన్నటి పూర్తయ్యాయి. ఈరోజు 5వ పాసరంలోకి మనము అడుగుపెట్టాము. మనం గోదామ వారితోటి వ్రతం చేస్తూ ముందుకు వెళ్తున్నాం అన్నమాట. మనకి మొదటి పాసురము, 2వ పాసురము, 3, 4, 5 పాసురములు కూడా ఒక మొదటి అంకంగా ఈ రోజుతోటి మొదటి అంకం పూర్తవుతుంది. ఏమిటంటే ఇది తిరుప్పావి పూమాలై పామాలై అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. అమ్మ పువ్వులు మాల గుచ్చి అందించింది, పాసురముల మాల పామాలై అంటే పాసురముల మాలను కూడా అమ్మ రంగనాథుడికి సమర్పించిందనమాట. అలాగే సమర్పించడంలో 5 భాగములు మనకి 5 పాసురములు మనకి అంకంగా విభజించుకుని చేసుకుంటే మనకి సులువుగా అర్థమవుతుంది. తర్వాత ఏమిటంటే మనకి బాగా గుర్తుంటుందన్నమాట. అందుకని చెప్పి మొదటి 5 పాసురంలో కూడా స్వామిని కీర్తిస్తూను మనం వ్రతం చేద్దాము, వ్రతం చేయడం వలన మనకి ఈ నియమములు పాటిస్తూ చేద్దామని 2వ పాసురంలో, 3వ పాసురంలో వ్రతం యొక్క ఫలితాన్ని, తర్వాత 4వ పాసురంలో వ్రతానికి కావలసినటువంటి వర్షం కావడం గురించి నిన్నటి వరకు కూడా అమ్మ మనకి చెప్తోంది. వీటిలో ఏమిటంటే చక్కగా మన గురువులు ఏం చెప్తారంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చామూర్తి అని చెప్పి 5 రకాల అవతారాలను పర వ్యూహ విభవ అంతర్యామి అర్చామూర్తి. నిన్నటి దాంట్లో అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని కీర్తించింది. మనకి మొట్టమొదటి పాసురంలో పరంపదంలో ఉండేటువంటి నారాయణుణ్ణి, అలాగే తర్వాత వ్యూహంలో ఈరోజు పాలకడల్లో ఉన్నటువంటి ఆయన యొక్క పాదాన్ని పాడదామని చెప్పి, తర్వాత 3వ పాసురము మొన్న పాసురంలో ఏం చేశారంటే మనకి ఓంగి ఎలుగలంద పాసురంలో వామనావతార ఘట్టాన్ని సాక్షాత్కరింపజేశారు. తర్వాత నిన్న 4వ పాసురంలో మనకి పర్జన్య దేవుణ్ణి వానదేవుణ్ణి ప్రార్థన చేస్తూ మనకి వర్షములు బాగా కురిస్తే మా యొక్క వ్రతము సంపత్కరం అవుతుందని చక్కగా చెప్పారు. అయితే నిన్నటి పాసురం వరకు చెప్పిన తర్వాత దీంట్లోనూ మనము గోపికల్ని అందరినీ కూడుకుని వ్రతం చేస్తున్నారని చెప్పడంలో ఒక గోపికకి సందేహం కలిగినట్లుగానో భావన చేస్తూ కొంతమంది చెప్తారు. ఈ తిరుప్పావికి రకరకాల మంది చాలామంది భాష్యములు అర్థములు చెప్పారు. లోగడ చాలామంది ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఈ చెప్పడంలో ఏమిటంటే మనం ఎన్ని రకాల భావములు తీసుకున్నప్పటికీ కూడా అన్ని భావములు కూడా మనకి కృష్ణ పరమాత్మకు చెందినవి అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ మనం చేసే వ్రతానికి మనము సరిపోతామా, లేదా మనం అన్ని పాపములవి చేసి ఉంటామేమో అని చెప్పి ఒక గోపికకి అనుమానం వచ్చినట్లుగాను, మన పాపములన్నీ దీనివల్ల వ్రతం వల్ల పోతాయా అని చెప్పి ఇదవడంలోను సందేహం కలిగిందా అన్నట్లుగా చెప్తుంటే సందేహ నివృత్తి చేస్తున్నట్లుగా కూడా ఈ 5వ పాసురంలో మనకి జరుగుతుంది. మనం వ్రతం ఆచరిస్తూ మనం ఎవరిని కీర్తించాలని చెప్పడానికి, ఆయన ఎక్కడుంటారని చెప్పడానికి చెప్తుంటే మనం కృష్ణుడిని కీర్తిస్తున్నామని చెప్తున్నారు. ఆ కృష్ణుడు ఎక్కడుంటాడనేటువంటి విషయాన్ని, ఆ కృష్ణుడిని మనం కీర్తించడం వల్ల మనకి జరిగేటువంటి లాభాన్ని కూడా అమ్మ మనకి 5వ పాసురంలో ఈరోజు మనకి చక్కగా వివరణ చేస్తూ ముందుకు మనల్ని తీసుకువెళ్తున్నారు. ముందుగా ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుని మనం అప్పుడు పాసురం యొక్క అర్థాన్ని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నీలాతుంగ స్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శతస్థిర సిద్ధ అధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనగలితం యాబలాకృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. మనకి 5వ పాసురం అమ్మ మనకి ఇలా అందించారు. పాసురం చెప్తున్నాను, జాగ్రత్తగా వీక్షించండి. మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நோம் தூமலரத் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிரியும் புகழ்வான் நின்னரவம் తీనిల్ తూసాగుం సెప్పు ఏ లోరింబావాయ్. ఆండాళ్ తిరువడిగలే శరణం. మనకి మాయనై మన్ను వడమదురై మైందనై అని చెప్తున్నారు. మనకి 5వ పాసురంలో అమ్మ మాయనై అని
మనకి ప్రారంభం చేస్తుంది. అంటే కృష్ణుడు ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలను చేస్తాడని చెప్పడానికి మాయావి అని చెప్తున్నారు అనమాట. అలాగే మనకి 15వ పాసురంలో మాయనై పాడే లోరింపావా అని చెప్పి ముగుస్తారమ్మ ప్రయత్నం చేస్తారు. అందులో 15వ పాసురంలోనూ వస్తుంది, 5వ పాసురంలో కూడా మనకి ఈ మాయనై అనేటువంటి పదము వస్తుందన్నమాట. మాయనై మన్ను వడమదురై మైందనై. మనకి కృష్ణుడి గురించి వ్రతం చేద్దామంటున్నాం. ఆ కృష్ణుడు ఎక్కడుండాలి అంటే ఎక్కడ ఉండడమా మనకి వడమధురై మైందనై అని చెప్తున్నారు. మధురలో ఉంటారమ్మా. మధుర బృందావనం అని చెప్పి మనం అనుకుంటాం కదా. మధురలు 2 మధురలు ఉన్నాయి మనకి భారతదేశంలో. ఉత్తర మధుర, దక్షిణ మధుర. దక్షిణలో ఉన్నటువంటి మధుర కాదు, మధురై అని ఉంటుంది అనమాట. అది మధురైలో మీనాక్షి అమ్మవారు ఉంటారు. ఇక్కడ ఉత్తరాది ఉండేటువంటి మధురలో మనకి యమునా నది దగ్గర బృందావనం, మధుర ఉంటాయి. వాటిల్లో అక్కడ ఉండేటువంటి కృష్ణ పరమాత్మ గురించి అమ్మ మనకి చక్కగా ఈ పాసురంలో మనని ఆయన గురించి చెప్తోంది. కృష్ణుడు ఎక్కడ దొరుకుతాడు అంటే మనకి చూడండి ఏమిటంటే ఒక్కొక్క నదిలో ఒక్కొక్క రకమైనటువంటి విశేషమైనటువంటి వస్తువులు దొరుకుతాయని చెప్తుంటారు. కొన్ని చోట్ల ముత్యపు చిప్పలు దొరుకుతాయని, కొన్ని చోట్ల మనకి సాలిగ్రామాలు దొరుకుతాయని. అలాగంటే ఈ కృష్ణుడు యమునా నది తీరం దగ్గరే విహరిస్తూ ఉంటాడట అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే యమునా నది ఒడ్డున ఉండడానికి గల కారణం ఏమిటంటే గోపికలందరూ కూడా అక్కడికి వస్తుంటారని, ఆ గోపికలు స్నానము చేస్తున్నప్పుడు అది ఈయన కృష్ణుడు అల్లరి చేష్టలు చేయొచ్చిన ఉద్దేశంతో జలక్రీడా సమాసక్త గోపి వస్త్రాపహరణమని మనకి చెప్తారు. కృష్ణాష్టోత్తరంలో కూడా వస్తుంది మనకి. ఆ జలక్రీడలో ఉండేటువంటి గోపికల్ని ఏడిపించడం అనుకని, అలాగే ఆ గోపికలు అంటే కూడా కృష్ణుడికి ఇష్టమని, అందువలన ఎప్పుడూ కూడా యమునా నది తీరంలోనే ఉంటారని చెప్పి మనకి భావన చేస్తూ ఈ యమునా నది తీరంలో వడమధురై మైందని స్థిరముగా ఎప్పుడూ కూడా వడమధుర అంటే ఉత్తర మధురలో స్థిరముగా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారనమాట. ఆ మాయనైమన్ను వడమధురై మైందని చెప్తూ ఆ ఎక్కడ ఉంటున్నారంటే తూయ పెరునీరు యమునై తురైవనై అని చెప్తున్నారు. అంటే తూయ అంటే పవిత్రమైనటువంటి, పెరునీరు అంటే చాలా లోతైనటువంటి నదిట యమునా నది. ఆ యమునా నది ఏమిటంటే కృష్ణ పరమాత్మకి జన్మ ఇచ్చినప్పుడు కూడా ఆ నది దాటించడానికి యమునా నది సహాయపడిందని మనకి భాగవతంలో మనకి తెలుసు. మనకేమిటంటే మాయనే అని మనం చెప్పుకున్నప్పుడే కూడా కృష్ణుడు ఏంటంటే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టల్ని చేస్తాడని చెప్తారు. అంటే ఏంటంటే పుట్టినప్పుడే ఆయన పంచాయుధములతోటి పుట్టాట. శంఖ చక్ర గద మొదలైనటువంటి అన్ని ఆయుధములతోటి ఆయన ఆవిర్భవించారని చెప్పి మనకి ఆవిర్భూతం మహాత్మన అని చెప్పి మనం చెప్పుకుంటాం. భాగవతం మనకి కృష్ణాష్టమి చేస్తున్నాడు, మనము కృష్ణుడు తనే చెప్పుకోవడంలో మనము ఆ విధంగా మనం చెప్తాము. ఆ మాయనై అంటే అంతట్లోనే పంచ ఆయుధములతో పుట్టిన వ్యక్తి కూడా చిన్న బాలుడిగా మారిపోయి మరలాను వసుదేవుడు యమునా నదిని దాటించడం కోసం అని చెప్పి అక్కడి నుంచి యమునా నది దారిచ్చిందనమాట, సహకరించింది యమునా నది. అందుకని ఈ యమునా నది అంటే కృష్ణుడికి అది కూడా ఇష్టం అని చెప్పి మనము భావన చేసుకోవచ్చు. తూయ పెరునీరు యమునై తురైవనై అని చెప్పి చెప్తున్నారు. తర్వాత కృష్ణుడి గురించి ఇంకా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే మనకి ఆయర్ కులత్తినిల్ తోండ్రం మణివిళక్కై అని చెప్తున్నారు. అంటే ఏమిటంటే ఆయర్ కులత్తినిల్ అంటే మనకి యాదవ కులం అన్నమాట. యదువంశంలో ఈ కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు కాబట్టి ఆ కులం అంతటికీ కూడా మణి విளక్కు, విளక్కు అంటే దీపం అన్నమాట. ప్రకాశింపజేసేదాన్ని దీపం అని అంటారు మనం. అంటే ఏంటంటే మనకి కులములోనొకడు గుణవంతుడుండినా కులము వెలయవా అని గుణము చేత అని చెప్పి మనకి పద్యములు కూడా ఉంటాయి. మనకి ఫలానా వాళ్ళు పుట్టారంటే వాడి వల్ల మనం వీధంతా, మన గ్రామం అంతా, లేకపోతే మన నగరం అంతా, మన దేశం అంతా పేరు వచ్చిందని చెప్పి మనం చెప్పుకుంటాం. అంటే అదేనే ఏదైనా బాగా చెడ్డ పని చేసినా కూడా వాడి పని చేశాడు, మనందరికీ చెడ్డ పేరు తెచ్చాడని చెప్పుకుంటాం. అలా చెడ్డ పేరు కాకుండా కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే ఆయర్ కులత్తినిల్ మణిబిళక్కై అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఆ యదువంశంలో జన్మించి ఆ యదువంశాన్ని అంతని కూడా మణిబిళక్కు, వంశం అంతా ప్రకాశింపజేసేలాంటి పని చేశాడు, అంటే వంశాన్ని కీర్తింపజేశాడని చెప్పి మనకి అమ్మ చక్కగా చెప్తున్నారు. తాయకుడల్ విలక్కుం செய்த దామోదరనై. ఇక్కడ మనకి అమ్మ కృష్ణుడి నామాలు మనకి ఒక్కొక్క పాత్రంలో ఒక పేర్లు మనకి ముందు ముందు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ దామోదరుడు అని చెప్పి మనము అమ్మ మనకి దామోదర వృత్తాంతం మనకి చెప్తోంది అనమాట. అంటే ఏమిటంటే యమలార్జ భంజనాయ నమః అని చెప్పి మనకి చెప్పుకుంటూ ఉంటాం. మనకేంటంటే మధ్య వృక్షాలని
యశోద కృష్ణుని అల్లరి పనులు చేస్తుంటే గట్టి తాడుతోటి రోలుకి కట్టి వేసిందట. ఆ రోలుకి కట్టి వేసినప్పుడు ఏంటంటే ఆ రోలుతో సహా ఈడ్చి వెళ్ళి మధ్య వృక్షాలని పడగొట్టి అందులో ఉన్నటువంటి వాళ్ళకి శాప విమోచనం కల్పించాడు. అయితే ఈ తాడు గట్టిగా కట్టడం వలన కృష్ణుడు కూడా ఆ రోలును లాక్కు వెళ్ళడం వలన కూడా ఏమైందంటే అతనికి ఆ పొట్ట మీద కట్టినటువంటి తాడు నాసుకుపోయినట్లు అయిపోయి ఆనమాలు పడిపోయిందట. అందుకనే అతన్ని దామము ఉదరమునందు కలమాడు అని చెప్పి మనకి చెప్తారు. దామోదరుడు అంటే అర్థం ఏమిటంటే దామము అంటే తాడు, ఉదరం అంటే మనకి ఈ పొట్ట భాగం అన్నమాట. ఇక్కడ దామము ఉదరమునందు కలవాడు ధరించిన వాడిని తర్వాత అది ఆనమాలుగా పడి ఏర్పడిందని చెప్పి కూడా చెప్పడం వలన దామోదరుడు అనేటువంటి పేరు వచ్చింది. కుడలు విలక్కం సేద దామోదరనే అని చెప్తూ ఈ దామోదరుని మనం కీర్తించడం వల్ల మనకి ఏమిటి ప్రయోజనం అని అంటే మనకి అమ్మ ఇలా చెప్తున్నారు. తూయోమాయి వందునోం తోమలర తూవి తొజుదు అని చెప్తున్నారు. మనము ఏమిటంటే ఎంతో పవిత్రమైనటువంటి శుద్ధితోటి ఆత్మతోటి ఉన్నటువంటి వారం మేము అని చెప్పి మనం చెప్పుకుంటాం అన్నమాట. మనకేంటంటే స్వామిని కీర్తించడానికి మనము ఆయన దగ్గర మనము ఎటువంటి అపచారములు లేని వాళ్ళము స్వామి, మేము అపచారములు ఏమి చేయని వాళ్ళము, మేము కుడియడములు తెలియని వాళ్ళమను, లేకపోతే మనకి ఏంటంటే అన్నిదా శరణాసి త్వమేవ శరణమమ అని చెప్పి మనము చెప్పుకుంటూ ఉంటాము. అలాగేంటంటే ఈ తూయోమాయి వందనం తోమలర తూవి తొజుదు అంటున్నారు. తూవి అంటే పుష్పములను మనము పూజ చేస్తామన్నమాట. స్వామికి ఏమిటంటే మనం ఏం చేస్తామంటే శ్రద్ధగా మనము సమర్పించాలి ఏది సమర్పించినా కూడా. అయితే మనకి నిత్య విధుల వల్ల ఏంటంటే మనకి శ్రద్ధగా చేయడం అనేటువంటిది కుదరదు. మనం ఏం చేస్తామంటే ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం కమలనాథాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం సనాతనాయ నమః, ఓం వసుదేవ చెప్పుకుంటూ మనం పువ్వుల్ని మనం ఇష్టం వచ్చినట్లు మనము ఆయన మీదకి పాదాల దగ్గరికి పడతాయో లేకపోతే ఎక్కడికి పడతాయో తెలియకుండా కూడా మనము ఒక్కొక్కసారి మనం పువ్వుల్ని వేస్తూ ఉంటాము. ఆ పువ్వులన్నింటినీ కూడా మనం ఎలా వేసినా కూడా ఆయన చక్కగా మనం భక్తితో సమర్పిస్తాం కాబట్టి వాటన్నింటినీ తీసుకుంటారట. తూవి తొజుదు అంటున్నారు. అంటే మనం ఏం చేయాలంటే నమస్కారం కూడా సమర్పిస్తూ ఉంటాం అన్నమాట. మనం ఏమిటంటే పువ్వుల్ని పూజించటము, తర్వాత తొజుదు అంటే మనము ఆయన్ని ఇది చేయడం కూడా చేస్తాము. అలాగే వాయినాల్ పాడి మనత్తినాల్ సింధిక అని చెప్తున్నారు. మనం వాయి అంటే నోరు, మనం నోరారా మనము ఆ శ్రీకృష్ణ పరమాత్మని కీర్తిస్తూ ఉంటే ఆయన చాలా సంతోషిస్తాడట. మనకి పోతన భాగవతంలో కూడా చెప్తారు. మనకి ఏంటంటే నోరు నొవ్వంగా హరికీర్తి నుడవడేనని చెప్పి దయ సత్యంబు లోనుగా తలపడేనని చెప్పి మనకి కూడా పద్యంలో కూడా వస్తాయి. అందుకే మనం ఏంటంటే నోరు నొవ్వంగా హరికీర్తి నుడవాలన్నమాట. అంటే ఏంటంటే మనం నోరంతా నొప్పెట్టేలాగా కూడా మనం హరిని కీర్తన చేయాలి. మనం ఏం చేయాలి అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పి మనం నోరారా మనకి ఎన్ని సార్లు అయితే వీలు కలుగుతుందో అన్నిసార్లు కూడా మనం హరినామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. మనము ఆ కృష్ణుని మనము వాయినాల్ పాడి మనెత్తినాల్ సిందిక్క, మనం మనసారా ఆయన్ని మనము మన నోరంతా నొప్పి వచ్చే వరకు కూడా మనం కీర్తించడం వలన మనకి ఏం చేస్తారంటే పోయి పుజిం పుగిరవాన్ నిన్నరవం తీనిల్ తూసాగం చెప్పేలోరింపావాయి. మనకేంటంటే క్రితం జన్మలో చేసినటువంటి పాపము, ఈ జన్మలో చేసిన పాపము, లేకపోతే మిగతా జన్మకి తీసుకెళ్ళబోయేటువంటి పాపము, ఇవన్నీ కూడా మనకి పటాపంచలు అవుతాయని చెప్పి చెప్తున్నారు. మనకేంటంటే ఈ పాప పుణ్యాల గురించి మనకి పెద్దలు చెప్తారు. ఏమిటంటే మనము దీంట్లో ఆగామి, సంచితము, ప్రారబ్ధము అని చెప్పి ఉంటాయన్నమాట. అంటే మనం పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నటువంటిది సంచితం అని చెప్తాము. ఆగామంటే ముందు జన్మలోకి మనం తీసుకెళ్లేటువంటిది అనమాట. ప్రారబ్ధం అంటే మనం ఈ జన్మలో చేసుకునేటువంటిది. మనం ఏమండి పాపాలు ఎటువంటివి పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నా, లేకపోతే ఈ జన్మలో చేస్తున్నటువంటి పాపాలైనా ఏమైనా మిగిలిపోయినా కూడా అవన్నీ కూడాను మనకి ఒక దూది పింజం మీద నిప్పురవ పడితే ఎలాగవుతుందో, లేదా దూది పెద్ద మూట మీద చిన్న నిప్పురవ పడ్డా కూడా మనకి మొత్తం దూది అంతా కూడా భస్మం అయిపోతుంది. అలాగే ఒక పెద్ద మంటలో ఒక చిన్న దూది పింజను వేసినప్పటికీ కూడా అది మనకి వేసామా లేదా అన్నది కూడా కనబడదు. అలాగే మనం ఈ హరికీర్తన చేయడం వలన, స్వామిని స్తుతించడం వలన కూడా ఇవన్నీ కూడా మన లోగడ జన్మలో పాపములు, ఈ జన్మలో ఉన్నటువంటి పాపములు ఏమున్నా, స్వయంకృత అపరాధములు ఏమున్నా కూడా అన్నీ కూడా పటాపందులు అవుతాయని చెప్పి మనకి చక్కగా ఈ మాయనేమన్ను వడమదురైమైందని అనేటువంటి పెరుమాళ్ళను మనకి దామోదరు కింద చెప్తూ మనకి చక్కగా రేపటి నుంచి మనకి 6వ పాసురం దగ్గర నుంచి 15వ పాసురం వరకు కూడా విలక్షణమైనటువంటి
సత్సాంగత్యాన్ని మనం పొందటం కోసము 10 మంది ఆళ్వార్లని 10 మంది గోపికల్ని మేల్కొలుపుతూ అమ్మ మనకి రేపటి నుంచి మనకి ముందుకు తీసుకువెళ్తుంది. ఈ రోజుతోటి మనకి ఈ పర వ్యూహ విభవ అంతర్యామి అర్చామూర్తి 5 పాసురములు ఇక్కడతోటి సమాప్తమయ్యి మొదటి అంకం పూర్తయింది. రేపు 6వ పాసురం నుంచి మనము వేరే పద్ధతిలో మనము గోపికలు మేల్కొలుపుతూ ముందుకు వెళ్తాము. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.